సత్యసంద్రాల్లోకి వచ్చి మళ్ళా జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. ఆడమనిషి అయిపోయి ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడతాను నేను. నీకు నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే, నీ కూతురికి అన్యాయం జరిగింది అనుకుంటే త్యజించి వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల గవర్నమెంట్ దానం అంది 5 సెంట్లు తీసుకున్నావు గవర్నమెంట్ కి వెనక్కి నీ మొగుడు ఉద్యోగాన్ని మళ్ళీ వెనక్కి అప్పుడు మాట్లాడు రోడ్డు మీదకి వచ్చి నువ్వు డబ్బులు మూట్ల కోసం రోడ్డు మీదకి వచ్చా నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నావు. ఎప్పుడు కూడా అన్యాయం జరిగిన తట్టుంటాం. జనసేన మాటకు విలువిస్తాం, ప్రాణానికి విలువిస్తాం, మంచితనాన్ని నమ్ముతాం. నీలో ఇవాళ మంచితనం లోపించి నువ్వు తిరిగి మా మీదకి వచ్చావంటే గుర్తుపెట్టుకో చెప్తున్నాం, ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటుంది. నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే. ప్రేమించడం తెలుసు, ఆ ప్రేమను వేరే రకంగా వస్తే ఏం చేయాలో అది కూడా తెలుసు జనసేన సైనికులు అని చెప్పి గుర్తుపెట్టుకో పార్వతి గారు.